ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, వరన్నం, గోధుమ రొట్టె, ఈ రెండిట్లో ఏది మంచిది అని. దీని గురించి మనం తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో అండి ప్రతి వాళ్ళకి కూడా హెల్త్ మీద, అంటే ఈ ఆరోగ్యం మీద బాగా స్పృహ పెరిగింది. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే ఇక్కడ చాలా అపోహలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ ఈ డైటింగ్ పేరుతోటి కొంతమంది కొన్నిటిని మానేస్తున్నారు, కొన్నిటిని తీసుకుంటూ ఉన్నారు, సరైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేక. ఇలాంటి వాటిలో ముఖ్యంగా అన్నం, రొట్టెల విషయంలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. అంటే అన్నం కంటే గోధుమలతో చేసినటువంటి రొట్టెలు లేదా ఈ చపాతీలు ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యరీత్యా మంచిది అని కొంతమంది అనుకుంటున్నారు. అయితే నిజంగానే ఈ రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిదా? అసలు రొట్టెలు, అన్నం ఈ రెండింటినీ కనుక మనం కంపేర్ చేస్తే ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇది కాస్త టెక్నికల్గా మనం తెలుసుకుందాం. చూడండి, ఆరోగ్యం విషయంలో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి? అసలు మీరు ఏం ఆశించి రొట్టెలు తింటున్నారు అంటే దాంట్లో మనిషిని సన్నబడేలాగా చేసేటువంటి గుణం ఉందేమో అని కదా. కానీ మీరు గమనించారో లేదో, మొత్తం నార్త్ ఇండియా అంతా తినేది రొట్టెలే. మరి వాళ్ళు మరీ జీరో సైజుల్లో ఏమి లేరు. కాబట్టి ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే క్యాలరీస్ పరంగా రొట్టెలైనా అన్నమైనా సమానమైన క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇది ఒక షాకింగ్ నిజం. డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, లేదా బరువు తగ్గాలి అనుకుంటున్నప్పుడు కానీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోవాలనుకుంటే మీరు పెట్టాల్సింది అన్నం తింటున్నామా, రొట్టెలు తింటున్నామని కాదు, క్యాలరీలు అనే వాటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నామా లేదా అనేది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ గురించి. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మామూలుగా బరువు పెరుగుతారు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఉంది. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బరువు పెరిగే మాట నిజం, కానీ అది సింపుల్ కార్బోహైడ్రేట్స్. అలా కాకుండా మన శరీరానికి కార్బోహైడ్రేట్లు కూడా అవసరం. అలాంటి కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో మనం తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరం మెయింటైన్ అవ్వాలంటే ఒక రూల్ ఏమిటి అంటే 60-20-20 రూల్. అంటే 60% ఏమో పిండి పదార్థాలు ఉండాలి, 20% కొవ్వు పదార్థాలు ఉండాలి, 20% ప్రోటీన్లు ఉండాలి. ఇది రూల్. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీరు. ఆహారం నుంచి లభించేటువంటి శక్తి విషయానికి వస్తే శరీరానికి శక్తిని ఇవ్వటానికి కార్బోహైడ్రేట్స్ సహాయపడతాయి. అలాగే వీటికి ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొవ్వుని జీర్ణం చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. అందుకే కార్బోహైడ్రేట్స్ 50-60% ఉండాలి. కాకపోతే ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సంక్లిష్ట పిండి పదార్థాలై ఉండాలి. సరే, ఇక్కడ ఇంకొక విషయం. ఆహారం విషయంలో మనం వరి బియ్యంతో చేసినటువంటి అన్నం తింటే తొందరగా కడుపు నిండుతుందా అనేది. బియ్యంలో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ అనేది ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ దాన్ని జీర్ణం చేయడానికి చాలా ఈజీగా జీర్ణం చేసుకోగలుగుతుంది. అంటే కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ వరన్నంలో అంటే వరి బియ్యంతో వండినటువంటి ఈ అన్నంలో రొట్టెల కంటే నిజానికి ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి అన్నం తింటే త్వరగా కడుపు నిండుతుంది. ఇదొకటి. అయితే రొట్టెలు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది అన్నానికి రొట్టెలకి తేడా. ఎందుకంటే బియ్యంతో పోలిస్తే ఈ గోధుమలలో భాస్వరం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. మరి రోజులో రొట్టెలు కానీ అన్నం కానీ ఎంత తీసుకోవాలి ఇది తెలుసుకోవాలి. రొట్టెలు, అన్నంలో పోషక విలువలు మనం చెప్పుకున్నాం కదా, పెద్దగా తేడా లేదు పోషక విలువల పరంగా. అయితే త్వరగా బరువు తగ్గాలని మీరు అనుకుంటే మాత్రం రోజులో 200 గ్రాముల కంటే ఎక్కువ పిండి పదార్థాలని తీసుకోకపోవటం మంచిది. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అయితే డయాబెటీస్ ఉంటే అన్నానికి బదులుగా రొట్టెలు తీసుకోవటం మంచిది. ఎందుకు ఇలాగా అంటే రొట్టెలలో అన్నం కంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. 1, 2 కౌంట్ చేయొచ్చు. అంటే ఎన్ని రొట్టెలు తిన్నాం అనేది. అన్నాన్ని జనరల్గా అలా కౌంట్ చేసి తినరు. ఇది మేజర్గా తేడా. అలాగే ఈ గోధుమలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి.
అయితే మళ్ళీ కొంతమందికి గ్లూటెన్ పడదు. అలాంటి వాళ్ళకి ఈ గోధుమ మంచిది కాదు. కాబట్టి ఈ చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు రొట్టెలు తిన్నా, లేకపోతే వరి బియ్యంతో వండినటువంటి అన్నం తిన్నా, ఏది తిన్నప్పటికీ కూడా క్యాలరీస్ మీద నియంత్రణ పెట్టుకోవటం, అలాగే క్వాంటిటీ ఎంత తింటున్నాం అనే దానిపై నియంత్రణ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.